సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు, పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినావయ్యా ఆత్మదేవా, అరుదించినావయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, ముని పులకించే మలయా మారుతమే పింజావరులు నీయగా, మది పులకించే మలయా మారుతమే పింజావరులు నీయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కె రాజారావు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల 24వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు కె రాజారావు పుట్టినరోజు సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బోస్నియాలో MBBS చదువుతున్న అనురాజ్కు మరియు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విశాల్ రాజుకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పొన్నపాటి మర్రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి YB శౌరీలు, కుటుంబ సభ్యులు మమత, KSM రెడ్డి, మేరీ, సురేంద్రనాథ్ రెడ్డి, కరుణ, రవీంద్రనాథ్ రెడ్డి, విశాల్, ఆర్యన్, రోహన్, అర్షిత, అంజలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కృషిశేషులు శ్రీమతి ఏరివా మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ పి బాలశవరెడ్డి గారి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆయురారోగ్యంతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అంతోనగర్ విచారణ తొమ్మండ్రు సుబ్బరాజు సంధ్య 9వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యమును దయచేయమని, విజయానంద్, విజయలక్ష్మి బిడ్డలను దీవించి కరుణించి కాపాడమని, మంచి విజ్ఞాన బుద్ధులు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము.
పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము మొదటి పట్టణంలో మహా గొప్ప ప్రవక్త అయిన ఏలియా గురించి వింటున్నాము. ఈ ఏలియా ప్రవక్త తన జీవించిన కాలంలో అనేక అద్భుతములను, అనేక సూచక క్రియలను ప్రజల మధ్య చేసి చూపించారు. మరి ముఖ్యంగా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని ప్రజల మధ్య తెలియపరిచారు. ఇటువంటి ఏలియా ప్రవక్తను దేవుడు నిప్పు గుర్రముల లాగి రథమున స్వర్గమునకు కొనిపోయారని దైవ గ్రంథము తెలియజేయబడుతుంది. అదేవిధంగా నేటి సువిశేషంలో మనం ధ్యానిస్తూ ఉంటాము. క్రీస్తు ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించడం గురించి తెలియజేస్తుంది. అనగా ప్రభు తన శిష్యులకు దేవుణ్ణి, అనగా తండ్రి అయిన దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా తన తండ్రితో అనుబంధం కలిగి జీవించాలని నేటి సువిశేషంలో ప్రభు మనందరికీ కూడా పరలోక ప్రార్థనను తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపాత్మనము, బలహీనము, అయోగ్యులమైన అందరము కూడా ఒక్కసారి దివ్యబలి పూజలో పాల్గొనే ముందు మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటి కొరకు మన్నింపుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీన పడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావునా నీ
నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారముగా జీవింపగలిగినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఏలీషాను ఆవహించెను. మొదటి పట్టణము సేరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 48వ అధ్యాయము వచనములు 1-13 వరకు. ప్రభువు ఎఫ్రాయి తెగవారిని దండించెను. పిమ్మట ఏలియా నిప్పుమంటల వలె పొడచూపెను. అతని పలుకులు దివిటీల వలె మండెను. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసూలు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుడి పేర ప్రవచించెను. వర్షమును నాపివేశను. 3 మార్లు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములు ఇతరులు ఎవరైనా చేయగలరా? ప్రభువు పేరు మీదుగా వచ్చు నీవు చచ్చిన శవమును బ్రతికించితివి. పాతాళము నుండి అతని వెలుపలకు తీసుకుని వచ్చితివి. నీవు రాజులను సుప్రసిద్ధులను మంచం పట్టించితివి. వారిని వ్యాధిగ్రస్తులను కావించితివి. మరణం పాలు చేసితివి. సీనాయి కొండ మీద నీవు ప్రభు మందలింపును ఆలించితివి. ఆయన శత్రువులను శిక్షించినను చెప్పిన మాటలు వింటివి. ఆ శిక్షను నిర్వహించుటకు రాజులను అభిషేకించితివి. నీవు అనుయాయకుల ప్రవర్తనను అభిషేకించితివి. దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములను లాగడి రథములను స్వర్గమునకు కొనిపోయాను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలను చేసేదివి. దేవుని కోపం ప్రజ్వలక ముందే దానిని చల్లార్చదవని, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చదవని, ఇజ్రాయేలు తెగలను ఉద్ధరించదవని లేఖనమును నుడుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారు ప్రేమతో జీవించి చనిపోవారు ధన్యులు. మనము కూడా జీవము పొందుదుము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఏలీషాను ఆవహించెను. ఏలీషా జీవించినంతకాలము ఏ రాజు అతనిని భయపెట్టజాలడయ్యను. ఎవరూ అతనిని లొంగదీసుకోజాలడయ్యిరి. ఎట్టి కార్యంలో అతనికి కష్టమనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతములు చేసెను. జీవించి ఉన్నప్పుడు అతను అద్భుతములు చేసెను. చనిపోయినప్పుడు కూడా మహిమను ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభు రాజు. భూమి ఆనందించును గాక, నానా ద్వీపములు సంతతించును గాక. మేఘములు తమస్సును ప్రభువును చుట్టుముట్టినప్పుడు నీతి న్యాయములు ఆయన సింహాసనకు పునాదులు. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. అగ్ని ఆయనకు ముందుగా పోవచ్చు. ఆయన చుట్టుపట్టనున్న శత్రువునెల్లా భస్మము చేయును. ఆయన మెరుపులను లోకమునకు వెలుగునిచ్చెను. ఆ దృశ్యమును చూసి భూమి కంపించెను. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతి ఆయన మహిమను సందర్శించును. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రతిమను కోల్పోల్చువారు విగ్రహారాధన వలన పొంగిపోవారు సిగ్గుతో మ్రగ్గుపోదురు. ఎలవేర్పులారా మీరు ప్రభువునకు దండం పెట్టుము. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు.
ప్రార్థన ఆలించు మా ప్రార్థన దేవా నా ప్రభువా ఆలించు మా ప్రార్థన ఆలించు మా ప్రార్థన నీ పాద సన్నిధి చేరితిమి నీ వాక్య విందుకై వేచియుంటిమి నీ పాద సన్నిధి చేరితిమి నీ వాక్య విందుకై వేచియుంటిమి మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయ్యా మాట్లాడి మార్గమును నేర్పించుమయ్యా మాట్లాడి దేవ మాతో మాట్లాడుమయ్యా మాట్లాడి మార్గమును నేర్పించుమయ్యా దేవా నా ప్రభువా ఆలించు మా ప్రార్థన ఆలించు మా ప్రార్థన ఈరోజు మేమంత గుమికూడి ఉండగా నీ ఆత్మను మా పైన కృమ్మరించుమా ఈరోజు మేమంత గుమికూడి ఉండగా నీ ఆత్మను మా పైన కృమ్మరించుమా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతి నీ హస్త నీడలో మము నడుపుమయ్యా నీ హస్త నీడలో మము నడుపుమయ్యా దేవా నా ప్రభువా ఆలించు మా ప్రార్థన ఆలించు మా ప్రార్థన హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, అన్యుల వలె అనేక వ్యర్థ పదాలతో మీరు ప్రార్థింపవలయదు. ఇట్లు చేసిన గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావాలేనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ దోషములను క్షమించెను. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథయందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో మనము మహా గొప్ప ప్రవక్త అయిన ఏలియా గురించి ధ్యానించబోతున్నాము. మరి ముఖ్యంగా ఏలియా ప్రవక్త దేవుని యొక్క వాక్కును ఎంతో కరాఖండిగా దైవ ప్రజలకు బోధించినాడు. ఈయన ప్రార్థించగా 3.5 సంవత్సరాల వరకు దేశమంతటా కూడా కరువు కాటంతో నిండి ఉంది. ఏలియా ప్రార్థింపగా దేవుడు ఆకాశం నుండి వర్షములను కురిపించాడు. అదేవిధంగా ఈ ఏలియా ప్రవక్తే, మీరు ఎంతవరకు ఇద్దరు దేవులను కొలుతురు, ఒక ప్రక్క యావేను మరో ప్రక్క బాలును కొలుతురని ప్రజలను గట్టిగా హెచ్చరిస్తూ, ఇప్పుడైనా మీరు గ్రహించండి, యావే తప్ప మరొక దేవుడు లేడని ఇశ్రాయేలు ప్రజలందరి ముందట యావే నిజమైన దేవుడని కరాఖండిగా నిరూపించగలిగాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఇంత గొప్ప ప్రవక్తను దేవుడు మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు రథములాగిన రథమున స్వర్గమునకు కొనుపోయినని తెలియచేయబడుతుంది. అదేవిధంగా ఏలియా స్థానంలో ఎలీషాను తన శిష్యుడిగా అభిషేకించడం జరుగుతుందని నేటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా నేటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉంటున్నాము, క్రీస్తు ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థనను నేర్పించడం గురించి తెలియజేస్తుంది. మున్ముందుగా మనము సత్యోపదేశంలో చదువుకుంటూ ఉంటాము, ప్రార్థన అనగా ఏమి? ప్రార్థన అనగా భక్తి కలిగి దేవునితో సంభాషించటయే ప్రార్థన. అవును ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తూ ఉంటాము కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో 164వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, న్యాయయుక్తములైన నీ విధులకు గాను దినమునకు 7 సార్లు నేను నీకు వందనములు అర్పించునని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. అనగా దావీదు మహారాజు రోజునకు 7 సార్లు ఆ దేవాది దేవుడిని ప్రార్థించాడు. అదేవిధంగా దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, దినమునకు దానియేలు ప్రవక్త 3 సార్లు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా తెలియచేయబడుతుంది. అదేవిధంగా పునీత పౌలుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, సదా ప్రార్థింపుడు. అవును ప్రియ సహోదర సహోదరి, నేటి సువిశేషంలో ప్రభువు మనకు తెలియజేసేది ఇదే. తన శిష్యులైన తన ప్రజలందరికీ కూడా పరలోక ప్రార్థనను తెలియజేస్తున్నాడు. ఈ పరలోక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన అన్నిటిలో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పరలోక ప్రార్థన స్వయంగా క్రీస్తు ప్రభువే తన శిష్యులకు నేర్పించారు. అదేవిధంగా ఈ పరలోక ప్రార్థనలో అనేకమైన ముఖ్యమైన సంఘటనలు దాగి ఉన్నవి. పరలోక ప్రార్థన ప్రారంభం నుండి చివరి వరకు కూడా ఏమని తెలియజేస్తుందంటే, మనము మన జీవితాలు ఆ దేవునిపై ఆధారపడి జీవిస్తున్నామని తెలియజేస్తున్నవి. ఈ పరలోక ప్రార్థనలో ప్రేమ, దయ, జాలి, కరుణ, మృదుత్వము, సంరక్షణ అనే సుగుణాలు ఆ పరలోకపు తండ్రి ఆయన బిడ్డలమైన మనందరిపై, నిన్ను నన్ను కూడా తన రూపురేఖలు సృజించాడు. మనందరిపై కూడా తన సంరక్షణ, తన ప్రేమ, జయ, దాలి కలదని క్రీస్తు ప్రభు ఈ పరలోక ప్రార్థన ద్వారా తెలియచేస్తున్నారు. మరి ముఖ్యంగా పరలోక ప్రార్థనను 7 విన్నపాలుగా తెలియజేయబడింది. మొట్టమొదటగా నీ నామము పూజింపబడునుగాక, రెండవదిగా మీ రాజ్యము వచ్చునుగాక, మూడవదిగా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
ఈ మూడును కూడా వేదాంత భావాలు కలిగినవి, అనగా థియలాజికల్ మీనింగ్, వేదాంతంతో కూడినవి. ఈ మూడు విన్నపాలు కూడా ఆ దేవాతి దేవుని యొక్క, ఆ పరలోకపు తండ్రి యొక్క మహిమని గురించి, శక్తిని గురించి, వైభవముని గురించి, ప్రాపముని గురించి వెల్లడి చేయుచున్నవి. 4 నుండి 7 వరకు, అనగా 4వదిగా, నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము, మాయత అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మప్పులను మీరు మన్నింపమని. 5వదిగా, 6వదిగా, మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక. 7వదిగా, కీడులో నుండి మమ్ము రక్షింపము. 4 నుండి 7 విన్నపాలు కూడా ఏమి తెలియజేస్తున్నాయంటే, మానవులైన మనందరము కూడా మనల్ని సృజించిన ఆ ప్రభువుని అనుదినము కూడా అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము, అర్థిస్తున్నాము. మన యొక్క కోరికలను, మన యొక్క అవసరాలను మనల్ని కాపాడమని, మనల్ని సంరక్షించమని ఆ ప్రభుని వేడుకుంటున్నామనేది యొక్క విన్నపాలు తెలియజేస్తున్నవి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి ముఖ్యంగా మన దైనందిన జీవితంలో ఎంతవరకు మనం లేచిన తోడనే పరలోక ప్రార్థన చెబుతున్నాము? ఎంతవరకు ఆ ప్రభువు నేర్పించిన ప్రార్థనను మన దైనందిన జీవితంలో పాటిస్తున్నాము, పఠిస్తున్నాము, ఆచరిస్తున్నాము అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. స్వయంగా క్రీస్తు ప్రభువే నేర్పించిన ప్రార్థనను రోజుకొక్కసారైనా మనం చెప్పుకోకపోతే ఎందుకు ఈ జీవితము? మన అనుదినము కూడా ఈ యొక్క పరలోక ప్రార్థనను అనేకసార్లు చెబుతూ ఉంటాము, కానీ ఇంకా చెప్పుకొని వారు చాలామంది ఉంటున్నారు. కనుక ప్రియమైన సహోదర, సహోదరి, ఈ పరలోక ప్రార్థనను మన దైనందిన జీవితంలో ప్రతి దినము కూడా చెప్పుకుంటూ, నెమరు వేసుకుంటూ, దేవా నీ చిత్తము నాలో జరగాలని, నీవు నన్ను సంరక్షించాలని, నీ కాపుదలలో ఉంచాలని ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా అడిగి ప్రార్థన చేద్దాం. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా. నీ సేవకే ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశవ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు ఈ దివ్య సంస్కారంగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ
కాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి స్లీవపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధమును తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయ వాళ్ళు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ
తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సెగుయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంథోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపునివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం ముందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు వేసు బలియాగం పరమాద్భుత విందు.
రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకొన్న వాక్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ప్రభు శుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చేకొనరారే లోకొనరారి భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారి భక్తితో గైకొనరారే. సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలపునుగాక. మహాప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు
వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే